నేను కూడా వైఎస్ఆర్సీపీ బాధితురాలనే, సోషల్ మీడియా బాధితురాలనే అని చెప్తుంది. సోషల్ మీడియా అంటే తినను కూడా ట్రోల్ చేసిర్రా? మరి చేయలేదా? అసలు ఘోర అతి ఘోరం. అంటే ఎవ్వరు కూడా అది పర్సనల్ లైఫ్ లాంటి వేరే విషయం. పర్సనల్ లైఫ్ కావచ్చు, రాజకీయాలు ముఖ్యంగా చిన్న మాట చెప్పినా కూడా రాజకీయాలు ఎట్లుంటది దాన్ని పెద్ద హైలైట్ చేసి మాట్లాడడం అంతా. సో అట్లాంటిది సొంత ఫ్యామిలీ, సొంత చెల్లెల గురించి కూడా తనకు కూడా అక్రమ సంబంధాలు అంటగట్టిందంట ఈ సోషల్ మీడియా సైకో. ఏదైతే మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాం, సోషల్ మీడియాలో ఎవరైతే ఇట్లాంటి వ్యాఖ్యలు కానీ ఇట్లాంటి పోస్టులు పెడుతారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు. అందులో ముఖ్యమైన వ్యక్తి వర రవీందర్ రెడ్డి. మనం మాట్లాడుతున్నాం. సో ఆయననే స్వయంగా చెప్పిండు, ఇదంతా కూడా మాకు కంటెంట్ వస్తుంది, మాకు 65 మంది ఐపాక్ ఒక టీం ఉంది, సో మేము అందరం కూడా దీన్ని షేర్ చేస్తాం అన్నిట్లలో. దానికి మాకు అందరు కూడా మాకు కూడా పిఏలు ఉన్నారు. ఇట్లా ముఖ్యంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ గురించి ఈ విధంగా మేము పోస్టులు పెడతామని. ఇంకోటి, షర్మిలకి ఇప్పుడే కాకుండా తను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిందో దానికంటే ముందు వీళ్ళిద్దరి మధ్యలో నార్మల్ గా అన్న చెల్లెలు అని ఉన్నా కూడా కొంచెం ద్వేషాలు అయితే ఉన్నాయి. కానీ అంటే చెల్లెని అంటున్నప్పుడు కూడా పట్టించుకోలేదా అని కొంతమంది నెటిజన్స్, ఇది నా క్వశ్చన్ అని కాదు, చాలా మంది నెటిజన్స్ ఏమనుకున్నారు, చెల్లెని తల్లినన్న నువ్వు పట్టించుకోవా అంటే ఆబ్వియస్లీ ఆయనకు తెలియకుండా జరుగుతుందంట. ఇప్పుడు ఎంత ఒక లీడర్ ఉన్నా ఎవరున్నా, ఇప్పుడు ఆయనకు ఒక టీం ఉంది, టీం లీడర్ అన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆధ్వర్యం జరుగుతుందని ఆయన చెప్పింది. ఆయనకు తెలియకుండా చేస్తున్నారేమో కదా. ఎంత తెలియకుండా చేసినా ఒకవేళ వచ్చిన తర్వాత ఆయన చూస్తాడు కదా. ఓకే, ఇప్పుడు వేరే వాళ్ళ గురించి అన్నారంటే పట్టించుకోలేదు, అయిపోయింది. వాళ్ళ గురించి అన్నప్పుడు జస్ట్ అందరు చూస్తున్నప్పుడు ఆయన దృష్టికి అది ఖచ్చితంగా వెళ్తుందిగా. పెట్టినప్పుడు చూడకపోవచ్చు, పెట్టిన తర్వాత ఆయన చూస్తారు కదా, అప్పుడైనా రియాక్ట్ అయ్యి ఇది తప్పు అని చెప్పి ఉంటే ఇది ఆగిపోయేవి కదా. సొంత తల్లి చెల్లి అని చూడకుండా నా మీద కూడా అక్రమ సంబంధం అంటగట్టిరు సోషల్ మీడియాలో అని ఆమె స్వయంగా చెప్తుంది. ఓన్లీ తినే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ వల్ల, అందులో ఉన్న నేతల వల్ల వంగలపూడి అనితకు గాని లేకపోతే రజనీకి గాని, విడుదల రజనీ, వీళ్ళందరూ ఏదైతే వాళ్ళ వల్ల వచ్చిన ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో, విడుదల రజనీ వంగలపూడి అనిత పైన చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే ఒకానొక టైంలో రెండు పార్టీలు కొట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఒక లిమిట్ వరకు కొట్టుకున్నారు. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన టీం అనేది ఏదైతే సోషల్ మీడియా సంబంధించిన టీం, ఓన్లీ టీం అంతే, అంటే వాళ్ళకి ఇంకా వేరే పని లేదు, ఇదే పని, ఇంకేం పని. వర్ర రవీందర్ నిజానికి ఆయన ఒక మెంబర్ గా వచ్చిండు, సరస్వతి ప్లాంట్ లో మెంబర్ గా, అదే భారతీయ సిమెంట్ లో వర్క్ చేసిన మెంబర్ గా. సరే, రెండిట్లలో ఆయనకు మెంబర్షిప్ ఉంది, అందులో వర్క్ చేసిన అంత నమ్మకంతో పనిచేసిన వ్యక్తి ఇలా సోషల్ మీడియాలో అంటే ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడంటే షర్మిల గురించి తెలిసే ఉండాలి, తాను ఎలాంటిది, షర్మిల గారు ఎలా మాట్లాడతారు ఏంటి అన్ని తెలిసినప్పుడు తన పైన పోస్ట్ పెట్టడానికి కూడా తను ఆలోచించకుండా, సొంత అన్నకి ఆలోచన లేనప్పుడు ఆయనకి ఎడికెళ్ళి వస్తుంది, ఇంకా రాదు కదా ఖచ్చితంగా. అది ఇప్పుడు ఇంటి వాళ్ళకి లేనప్పుడు బయట వాళ్ళకి ఎట్లుంటది. సో ఖచ్చితంగా ఈయన ప్రోత్సాహం చేసిండు. రీసెంట్ ఏం చెప్పిండు, ఇప్పుడున్న గవర్నమెంట్ ని ప్రశ్నిస్తుండో, ఇప్పుడు ఇది ఏవైతే పోస్టులు పెడుతున్నారో ఆ పోస్టులు గవర్నమెంట్ ని ప్రశ్నించడం అంట. సో ఇట్లా గవర్నమెంట్ ని ప్రశ్నిస్తుంటే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని రిటర్న్ గా కూటమి ప్రభుత్వాన్ని అంటుంది జగన్మోహన్ రెడ్డి. ప్రశ్నించడం వేరు, దౌర్జన్యంగా తిట్టడం వేరు. ప్రశ్నించడం అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేసారు అనుకోండి, సరే ఏదో ఒక సంక్షేమ పథకాన్ని చేయలేదు, మీరు చెయ్యట్లేరా, మీ వల్ల చేత కాదు, ఇక్కడ వరకు బాగుంది, మీతోని గానే కాదు, మీరు వేస్ట్, మీరు బతికి వేస్ట్, మీ సావులుగా, అది బూతులే ఇంకా డైరెక్ట్. అవన్నీ కూడా ఒక రకంగా అంటే ఒక రకమైన బూట్లు, అంటే ఇవి అట్లా కాదు కదా, అక్రమ సంబంధాలు లేకపోతే పచ్చి బూట్లు, అమ్మనా బూతులు పచ్చిగా చెప్పుకోవాలంటే. సో అట్లాంటి వాడుతున్నారంటే అసలు ఈ సోషల్ మీడియా ఏంది అసలు, వాళ్ళందరినీ అయితే ఇప్పుడు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. సాయి ఇప్పుడు తనంటే బయటకు వచ్చి చెప్పింది, వంగలపూడి అనిత చెప్పింది, కొంతమందికి చెప్పలేరేమో కదా, అంటే ఇంకా ఎంత మందిని చేసి ఉంటారు ఏంటనేది తెలియదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పార్టీలో, కానీ అందులో జగన్మోహన్ రెడ్డి హస్తం 1% ఉన్నట్టే. కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఈ చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబడితేనే అసలు నిజంగా ఆయన హ్యాండ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఎందుకంటే తప్పించుకోవాలనుకుంటే డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, నేను చెయ్యలేని చేతులు ఎత్తేస్తే గవర్నమెంట్ ని అంటారు. కాబట్టి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, అదే కదా వాళ్ళు అనుకునేది. సో ఓవరాల్ గా ఇది పరిస్థితి. అరే షర్మిల కూడా అంటే ఆమెనే కాదు, ఇట్లా సోషల్ మీడియాలో ఏవైతే అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎప్పటికి కూడా ఇట్లాంటి పోస్టులు పెట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. మీరు కూడా పెట్టే ఉద్దేశం ఉంటే పెట్టకండి.